తిప్పుదాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం ధర్నా చేస్తే ఏసీ రూమ్లో కూర్చున్నాను కూడా చెమటలు పట్టాలి. ఇప్పటికే పట్టినాయి. మన ఉద్యోగులు ఫోన్ చేశారు, అన్నా మేము హైదరాబాద్లో మీరు వస్తున్నారని చెప్పారు, లక్ష్మణ్ వీళ్ళందరూ వీడియోలో పెట్టిర్రు, మేము వద్దాం అనుకున్నాము, కానీ మేము చేస్తున్న కొలువులో ఆదివారం నాడు కూడా మమ్మల్ని పని చేయించుకుంటున్నారు. ఏంది సార్ అట్లా అంటే అసెంబ్లీ నడుస్తుంది నువ్వు పోవద్దని కొంతమంది ఆఫీసర్లు పనులు చేయించుకుంటారట. ఇవాళ పిఆర్సీల మీద పిఆర్సీలు వేసి వాళ్ళకు ఇంటి భత్యం, ఆ భత్యం, ఈ భత్యం డబల్ త్రిబుల్ పెంచినోడు ఎక్కడ పోయిండని నేను అడిగిన. లేదు ఆయన రోజు 5 గంటలు పోవాల్సిన ఆయన 4 గంటలకే పోతున్నారు, నేను 5 గంటలు పోవాల్సిన ఆయనని నైట్ 9 అయినా కూడా నన్ను ఉద్యోగం అని చెప్పి నన్ను వెట్టి చాకరీ చేసుకుంటారు అని చెప్పి మన మిత్రులు చెప్తున్నారు. ఇవాళ ఈ ధర్నా అనేది ఒక విస్ఫోటనం, గుర్తుపెట్టుకోండి, ఒక విస్ఫోటనం. ఇందిరా పార్క్ దగ్గర ఈ మధ్యన మేము అన్ని ధర్నాలకు ఉంటున్నాం. మొన్న కరెంటు డిపార్ట్మెంట్ పిలిచిరు, నిరుద్యోగులు పిలిచిరు, అందరు పిలిచిరు. కానీ ఈ మధ్యన జరిగిన ధర్నాలో ఒక విస్ఫోటనం లాగా వేల మంది వచ్చింది. మన ధర్నా మాత్రమే. ప్రభుత్వం ఏమనుకుంటున్నారు, మేమంటున్నాం అయిపోదు నాయన, ఇది ఆరంభం మాత్రమే. మా డిమాండ్లు నెరవేరే వరకు, మా హక్కులు దక్కే వరకు ఎస్సీల పీడికీలు దించకుండా ప్రభుత్వం మీద లడాయి చేస్తే మన డిమాండ్లు నెరవేర్చుకున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మనది ఒక్కరన్న మాకు ఎమ్మెల్సీ పదవి అని అడగలే. మేము ఒక్కొక్కరం పీజీ చేసినాం, కొంతమంది పిహెచ్డీ చేసిరు, డబల్ పీజీ చేసిరు. రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే అర్హతలు ఉన్నాయో అంతకంటే 2 అర్హతలు ఎక్కువనే ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని కనుక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి, అదేవిధంగా పని గంటలు తగ్గించి, ఇవాళ మధ్యనున్నటువంటి దళారీల వ్యవస్థను రద్దు చేస్తే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఏమనుకుంటారు, ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే మిమ్మల్నే తీసుకొచ్చి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అంటున్నారు. మేము అవుట్ సోర్సింగ్ కాదురా నాయన, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మెరిట్ సోర్సింగ్, అంతా మెరిట్ మీద వచ్చిన వాళ్ళు. మీరు చూసిరు అసెంబ్లీలో ఏం జరిగినా మీరు చూసిరు. అసెంబ్లీలో గెలిచినాక చూసుకుంటా 4 లైన్లు చదవాలి. చూసుకుంటా నేను అని పేరు చెప్పుకోవాలి. రాజ్యాంగబద్ధంగా, శాసనబద్ధంగా ఇలా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తారు. 4 లైన్లు చదవాలి. 40 మంది ఎమ్మెల్యేలు చూసుకుంటా కూడా చదవలేకపోయారు. మరి చూసుకుంటా చదవరాని వాళ్ళేమో అసెంబ్లీ ఉన్నారు. చూడకుంటేనే ఏది రాయమంటే ఫైలు అది రాసి ఏమంటారు, ప్రపంచంలో ఏమి జరుగుతుందో, భారతదేశంలో ఏం జరుగుతుందో అన్ని వివరాలు ఫైల్లో ఆఫీసర్కు 5 నిమిషాల టేబుల్ మీద పెట్టే మెరికల్ లాంటి మెరిట్ ఉన్నటువంటి మన ఉద్యోగులకి కష్టాలు ఎందుకు? నేను అంటున్నా, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగికి 4 కుర్చీలు ఉన్నాయా?
4 చేతులు ఉన్నాయా? ఆయనకు 4 కాళ్ళు ఉన్నాయా? 2 తలకాయలు ఉన్నాయా? మరి ఆయనకెందుకు అట్లా, మనకెందుకు ఇట్లా? ఆయన మనం చదివిన పుస్తకాలే చదివిండు, మనం రాసిన పరీక్షలే రాసిండు, మనం ఏమి చేస్తే గదే చేసిండు. ఆయనకు మరి పర్మనెంట్ పేరు మీద వాళ్లకు పర్మనెంట్ ఏంది? ఒకే పని 2 వ్యక్తులను చేస్తున్నాం, ఒకే పనిని 2 వ్యక్తులను చేస్తున్నాం. మరి వాళ్లకు పర్మనెంట్ అని చెప్పి లక్షల జీతాలు ఏంది? ఇవాళ చాలనటువంటి ఇవాళ 7,000, 8,000, 9,000, 13,500 వరకు ఇస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా బతారో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. నేను అంటున్నా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు ముఖ్యమంత్రి మనమనికి చాక్లెట్ కూడా రాదు, ముఖ్యమంత్రి మనమనికి చాక్లెట్ కూడా రాదు. నేను ఎందుకు చెప్తున్నా?